అనుమాన పిశాచి. పూర్వం కర్ణాటక దేశంలో శుద్ధమతి అనే గొప్ప పండితుడు ఉండేవాడు. ఆయన 40 ఏళ్లు కాశీలో చదువుకొని వచ్చిన మహా విద్వాంసుడు కావటం చేత 50 ఏళ్ల వాడైనప్పటికీ ఆయనకు ఎవరో పిల్లనిచ్చారు. ఆయన దగ్గర చాలా మంది శిష్యులు చదువుకుంటూ ఉండేవాళ్ళు. శుద్ధమతి ఎంత విద్వాంసుడైనా ఒట్టి ఛాందసుడు. ఆయన భార్య ఆయన కన్నా చాలా చిన్నది, అమాయకురాలు. ఆమె తమ శిష్యులతో సరదాగా మాట్లాడుతూ ఉండేది. ఇది చూసి గురువుగారికి భార్య మీద లేనిపోని అనుమానాలు కలగసాగాయి. ఒకసారి అనుమాన పిశాచిని చేరనిచ్చిన వాడికి మనశ్శాంతి ఉండదు కదా. శుద్ధమతి ఎవరికీ తెలియకుండా ఇల్లు వదిలి ఒకనాటి అర్ధరాత్రి ప్రయాణమయ్యాడు. తెల్లవారగానే గురువుగారు లేరని గమనించిన నలుగురు విద్యార్థులు ఆయనను వెతుక్కుంటూ బయలుదేరి త్వరలోనే ఆయనను ఒక గ్రామం వద్ద కలుసుకున్నారు. ఒరేయ్, నా భార్య ప్రవర్తన మంచిది కాదని నేను వెళ్ళిపోతూ ఉంటే మీరంతా నా వెంట ఎందుకు పడ్డారు అని గురువుగారు వారిని అడిగాడు. విద్యార్థులు తెల్లబోయి, గురువుగారు, ఆవిడ మా తల్లి లాంటిది. ఆవిడ ప్రవర్తన ఎటువంటిదో మేము కనిపెట్టలేమా? మీకీ పాపిష్టి అనుమానం ఎలా కలిగింది? మేము మట్టుకు మీ దగ్గరే చదువుకుంటాము. మీరెక్కడికి పోతే అక్కడికి వస్తాము అని అన్నారు. తాను పొరబడ్డట్టు శుద్ధమతి తెలుసుకొని ఇంటికి శిష్యులతో తిరుగు ప్రయాణమయ్యాడు. దారిలో ఒక నగరం వచ్చింది. అప్పటికి జాము పొద్దెక్కింది. వారందరూ నడక శ్రమ వల్ల ఆయాస పడుతూ వీధిలోనే ఒక చోట చతికిలబడి పైబట్టలతో విసురుకోసాగారు. ఆ వీధి పొడుగునా ఇళ్ల అరుగులు ఉన్నాయి. కానీ వారికి వాటి మీద విశ్రమించవచ్చునని తోచలేదు. కొద్దిసేపట్లో ఒక స్త్రీ చంకన బిందె పెట్టుకొని అటుగా బావికి పోతూ వీరిని చూసి, అయ్యా, మీరెవరు అని అడిగింది. అమ్మ, మేము పరదేశులం అన్నారు వాళ్ళు. మీరు పరదేశులు కారే అంటూ ఆమె బావికి వెళ్ళిపోయింది. వారు ఒకరి మొహం ఒకరు చూసుకొని ఆమె బిందెతో ఇంటికి పోయేటప్పుడు, అమ్మ, మేము పరదేశులం కాకపోతే మార్గస్థులం అని అన్నారు. మీరు మార్గస్థులు కూడా కాదు అంటూ ఆమె వెళ్ళిపోయింది. ఆమె మళ్ళీ బిందె ఎత్తుకొని బావికి వెళ్ళేటప్పుడు వాళ్ళు, అట్లా అయితే మేము బాటసారులమని ఒప్పుకుంటారా అని అన్నారు. ఒప్పుకోను అంటూ ఆమె బావికి వెళ్ళింది. ఆమె తిరిగి వచ్చేలోగా గురు శిష్యులు తమలో తాము విత్కరించుకున్నారు. ఈవిడ చాలా విద్వాంసురాలై ఉండవచ్చు. ఈవిడను అడిగి తామెవరో తెలుసుకుంటే గాని తమ చదువు ఫలించదు. అందుకని ఆమె మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు, అమ్మ, మేము పరమ మూఢులం అని ఏదో చెప్పబోయారు. ఆమె నవ్వి వారి మాటకు అడ్డొస్తూ, మీరు మూఢులు కూడా కాదు అని అన్నది. అయితే దయచేసి మేమెవరిమో చెప్పి మరీ వెళ్ళు అన్నారు వాళ్ళు. బాగా పొద్దెక్కింది. ముందు మా ఇంటికి వచ్చి వంట చేసుకుని భోంచెయ్యండి. తర్వాత మీరెవరో చెబుతాను అన్నది ఆమె. ఈ మాట వినగానే వారందరికీ పరమానందమయ్యింది. వారామె వెంట ఆమె ఇంటికి వెళ్లారు. ఆమె వారికి వంట ఇల్లు చూపించింది. అయ్యా, నా భర్త రాజుగారింట పురాణ పఠనం చేసి సరిగ్గా 2 జాముల వేళకు ఇల్లు చేరుతారు. ఆయన అసలే అనుమానం మనిషి. అందుచేత ఆయన వచ్చేలోగా మీరు స్నానం, జపం, వంట ముగించుకోండి. లేకపోతే చాలా చిక్కు వస్తుంది అని హెచ్చరించింది. ఆ చాదస్తపు బ్రాహ్మణులు సరేనన్నారు గాని వాళ్ళ స్నానాలు, జపాలు, గీతా పారాయణాలు మొదలైన కర్మకాండ ఎంతకీ పూర్తి కాలేదు. ఈలోగా ఇంటి యజమాని రానే వచ్చాడు. ఆయన భార్య చెప్పినట్టు ఆయన తగని అనుమానం మనిషి. తన భార్య చాలా దుర్మార్గురాలని, ఎట్లాగైనా ఆవిడ దుర్మార్గాన్ని రుజువు చెయ్యాలని ఎంతకాలంగానో చూస్తున్న ఆ బ్రాహ్మణుడు వంట ఇంట్లో ఈ చాదస్తులను చూసి వెంటనే ఆ గదికి తాళం పెట్టి, తన భార్య ఏ గదిలో ఉన్నది చూసి ఆ గదికి కూడా తాళం పెట్టి నేరుగా రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. పురాణం చదివే బ్రాహ్మణుడు అంతలోనే తిరిగి రావటం చూసి రాజు ఆశ్చర్యపడ్డాడు. మహారాజా, నా భార్య దుష్టురాలు, దండించమని నేను తమన్ని ఎన్నోసార్లు కోరాను. కానీ తమరు రుజువు కావాలన్నారు. వంట ఇంట్లో 5గురిని దాచింది. కల్లారా చూద్దురుగాని దయచేయండి అన్నాడు బ్రాహ్మణుడు. రాజు కంగారు పడుతూ ఆయన వెంట వచ్చాడు. బ్రాహ్మణుడు వంట ఇల్లు తలుపు తాళం తీసేసరికి
ఐదుగురు బ్రాహ్మణులు విభూది పెండికట్లు ధరించి కనబడ్డారు. వారిని చూసి ఆశ్చర్యపోతూ, అయ్యా, మీరెవరు? అన్నాడు రాజు. అది తెలుసుకోవటానికే కదా మేము ఈ ఇంటావిడ వెంట వచ్చి ఇక్కడ వంట చేసుకుంటున్నాము అన్నారు వాళ్ళు. వాళ్ళు చెప్పినదంతా విన్నాక రాజుకు ఆ ఇంటావిడ నిర్దోషి అని తెలిసిపోయింది. కాని ఆవిడ ఈ బ్రాహ్మణులను చూసి వారు పరదేశులు గాని, మార్గస్థులు గాని, బాటసారులు గాని, మూడులు గాని కారని ఎందుకన్నదో రాజుకు అర్థం కాలేదు. ఆయన ఇంటావిడ ఉన్న గది తాళం కూడా తీయించాడు. అమ్మా, నీ వల్ల తప్పేమీ లేదని నాకు తెలిసింది. కానీ ఈ బ్రాహ్మణులు నీ దృష్టిలో ఎవరో చెప్పు. వారు పరదేశులమంటే కాదని ఎందుకన్నావు? అని రాజుగారు అడిగాడు. అయ్యా, వారు నీడలో అరుగులు ఉండగా వాటి మీద కూర్చోక, ఎండలో వీధిలో దర్భాసనాలు పరిచి కూర్చొని ఉండటం చూశాను. వారి ఛాందసం చూసి జాలి కలిగి వారిని ఇంటికి పిలిచి స్నాన భోజన సౌకర్యాలు చూపుదామని పలకరించాను. మీరెవరంటే పరదేశులమన్నారు. మనం మాట్లాడే భాషే మాట్లాడేవారు మనకు పరదేశులు ఎలా అవుతారు? అందుకని కాదన్నాను అన్నది ఆ ఇంటావిడ. మరి మార్గస్థులు కారని ఎందుకన్నావు? అని అడిగాడు రాజు. అయ్యా, మార్గస్థులు విశ్రాంతి తీసుకునే చోట విశ్రాంతి తీసుకుంటారు. బాటసారులు బాటను నడవటానికి ఉపయోగిస్తారు. కానీ వీరలా చేయక బాటను సత్రంలాగా వినియోగించుకున్నారు. అది చూసి నేను వారు మార్గస్థులు కారని, బాటసారులు కూడా కారని అన్న మాట నిజమే అన్నది ఆ ఇల్లాలు. నిజమే, కానీ వారు తాము మూఢులమని ఒప్పుకున్నాక కాదని ఎందుకన్నావు? అన్నాడు రాజు. ఈ ప్రశ్నకు ఆ ఇల్లాలు వెంటనే సమాధానం ఇవ్వకపోవటం చూసి వెంటనే రాజు, చెప్పమ్మా, నేనుండగా నీకు భయమెందుకు? అని అన్నాడు. పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం ఐదుగురిని తన భార్య ఇంట చేర్చిందని నమ్మే భర్తను, అటువంటి వాడు చేసిన ఫిర్యాదును నమ్మి కల్లారా చూడవచ్చిన న్యాయ పాలకుణ్ణి మూడులు అనటం చెల్లుతుంది. కాని ఛాందసులైనంత మాత్రాన చదువుకున్న విద్వాంసులు మూడులు ఎలా అవుతారు మహారాజా? అని అడిగింది ఆ ఇల్లాలు. ఆమె భర్త రాజుకు కూడా ఏమీ అనలేక తలలో ఉంచుకున్నారు. అనుమాన పిశాచిని చేరనిచ్చిన నాకు తమరు సరైన శిక్ష విధించాలి అన్నాడు పురాణాల బ్రాహ్మణుడు. ఈ మాట వినగానే శుద్ధమతి ముందుకు వచ్చి, మహారాజా, నేను కూడా అనుమాన పిశాచిని ఆదరించిన వాణ్ణి. ఈ బ్రాహ్మణుడికి ఏ శిక్ష విధిస్తారో అదే శిక్ష నాకు కూడా దయచేయించండి అంటూ తన కథ అంతా చెప్పాడు. రాజు వారిద్దరినీ ఓదార్చి, ఇక ముందైనా మీ భార్యలను గౌరవంగా చూసుకోండి అని సలహా చెప్పాడు. శుద్ధమతి శిష్యులతో ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. ముగ్గురు పెళ్లి కొడుకులు. మగధకు రాజధాని అయిన అమరావతి పట్టణాన్ని ఒకప్పుడు మంత్రపాలుడనే రాజు ఏలేవాడు. ఆయన భార్య పేరు చంద్రమతి. వారికి హైమవతి అనే కుమార్తె ఉండేది. ఆ పిల్ల చాలా చక్కనిది. మణిప్రస్థం ఏలే కుంతిభోజుడి ఏడవ కుమారుడు జయభద్రుడు తమ కుమార్తెకు భర్త అయితే బాగుండునని వారు చాలా రోజులు ఆశపడ్డారు. జయభద్రుడు చక్కనివాడు. జన్మతః అతనికి రాజ్యాధికారం లేకపోయినా అతని జాతకం చూసిన వారు అతను మహారాజు అవుతాడని చెప్పారు. తన కుమార్తెను అతనికి ఇచ్చి పెళ్లి చేసినట్టయితే పిల్ల చాలా సుఖపడుతుందని మంత్రపాలుడు అతని భార్య అనుకున్నారు. కానీ వారి ఆశ త్వరలోనే నిరాశ అయ్యింది. కుంతిభోజుడు తన కడగొట్టు కొడుకు కోసం కన్యాన్వేషణ చేస్తూ కబురైనా చెయ్యలేదు. ఏం చేస్తాం, వారి తాహతకు మనం చాలలేదు అనుకుని మంత్రపాలుడు హైమవతికి ఇతరత్రా పెళ్లి ప్రయత్నాలు సాగించాడు. అదేమి పాపమో గాని హైమవతికి సర్వ లక్షణాలు గల సంబంధం ఒక్కటీ రాలేదు. ఉన్నవాటిలో మెరుగుగా కనబడినవి రెండే రెండు. వారిలో ఒకడు కళింగరాజు కొడుకు గుణవర్మ, రెండోవాడు లలాటరాజు కొడుకు ధనవర్మ. ధనవర్మకు లక్ష్మి ఉన్నది గాని సరస్వతి లేదు. గుణవర్మకు చదువున్నది గాని డబ్బు లేదు. వారి రాజ్యం అప్పుల పాలై ఉన్నట్టు కూడా తెలియవచ్చింది. ఈ రెండిటిలో గుణవర్మ సంబంధం హైమవతి తండ్రికి నచ్చింది. ఆమె తల్లికి ధనవర్మ సంబంధం నచ్చింది. ఇద్దరి అభిప్రాయాలు కలవక కొంత తగాదా పడ్డ మీదట
మంత్రపాలుడు తనను అడ్డేవారు లేరు కనుక గుణవర్మ సంబంధం నిశ్చయం చేసి ముహూర్తం పెట్టించి లగ్నపత్రిక పంపించి వివాహ ప్రయత్నాలు ప్రారంభించాడు. స్వతంత్రం లేనిదైన చంద్రమతి తన కుమార్తెను ధనవర్మకి ఇచ్చి చేయాలనే పట్టుదలతో రహస్యంగా పెళ్లికి తరలి రమ్మని లలాచుగా లలాట దేశానికి కబురు పంపింది. పెళ్లికి గుణవర్మ సపరివారంగా మేళ తాళాలతో తరలి వస్తే ధనవర్మ చడి చప్పుడు లేకుండా తాను కూడా తరలి వచ్చాడు. రాజుగారు ఏర్పాటు చేసిన విడిదిలో గుణవర్మ బహిరంగంగా విడిది చేస్తే ఊరికి మరొక మూల రాణిగారు రహస్యంగా ఏర్పాటు చేసిన సత్రంలో ధర్వన్మ సపరివారంగా విడిది చేశాడు. హైమవతిని పెళ్లి కూతుర్ని చేశారు. కొద్దిసేపట్లో ముహూర్తమనగా చంద్రమతి హైమవతి దగ్గరికి వచ్చి, అమ్మాయి, నువ్వు సుఖపడదలుచుకుంటే నేను చెప్పినట్టు చెయ్యి. ఒక గంపలో నిన్ను కూర్చోబెట్టి అసలు పెళ్లి కొడుకు దగ్గరికి పంపుతాను. దీనికి ఒప్పుకోకపోతివా నిన్న దరిద్రుడు గుణవర్మకు ఇచ్చి ముడిపెట్టేస్తారు అని అన్నది. తల్లి తన మేలు కోరే ఈ పని చేస్తున్నది అనుకొని హైమవతి గంపలో కూర్చొని వెళ్ళిపోవటానికి ఒప్పుకున్నది. ఆమెను గంపలో కూర్చోబెట్టి పైన ఒక చీర కప్పి వాసనలాగా కట్టారు. గంపకు గల చిల్లులో మూలాన హైమవతికి ఊపిరాడటమే గాక బయట జరిగేదంతా కనిపిస్తున్నది కూడా. హైమవతి కూర్చున్న గంపను ఒక పరిచారిక తన నెత్తిన పెట్టుకొని సత్రం కేసి పోసాగింది. ఆమె రాజసౌధంలో తిరిగే పరిచారికే గనుక రాజభటులు అడ్డగించలేదు. కానీ ఈ పరిచారిక సత్రం దాకా పోయే లోపల ఒక అవాంతరం జరిగింది. సత్రంలో రహస్యంగా బస చేసిన పెళ్లివారి అజాగ్రత్త వల్ల చుట్టుపక్కల ఇల్లు అంటుకున్నాయి. ఇళ్లల్లో సామానమంతా వీధికి అడ్డంగా పెట్టారు. కాలుతున్న ఇళ్ల చప్పుడు, జనం చేసే కోలాహలము మొదలైన వాటితో ఆ ప్రాంతమంతా అల్లకల్లోలంగా ఉన్నది. పరిచారిక పాపం శ్రమపడి ఏ విధంగానైనా సత్రం చేరుదామని ప్రయత్నిస్తూ ఉండగా ఎవరో అడ్డగించి తట్టదించారు. అది ఎవతో వీధిలో వేసిన వస్తువులు ఎత్తుకుపోతున్నదని వారు అనుమానపడ్డారు. వారు తట్టలో చూస్తే తన రహస్యం బయటపడుతుందని దాసీది దొంగలాగా నటిస్తూ పారిపోయింది. అందులో ఏమున్నదో చూడాలన్న ఆత్రం ఎవరికీ కలగలేదు. ఇంతలో గుర్రాలెక్కి పెద్ద మనుషులలే వేషాలు వేసుకొని అసలు దొంగలే వచ్చారు. వీధిలో పరిచిన వస్తువులలో పెద్దవిగా కనబడినవి తలా ఒకటి గుర్రాల మీదకి ఎత్తుకొని తాపీగా వెళ్ళిపోయారు. వారిలో ఆఖరు దొంగ ఏమీ దొరక్క హైమవతి ఉండిన గంప ఎత్తుకున్నాడు. వారంతా పెళ్లివారు అనుకొని ఎవరూ వారిని అడ్డగించలేదు. తెల్లవారేసరికల్లా దొంగలు అరణ్యం మధ్య చేరుకున్నారు. హైమవతి ఉండిన గంప తప్ప మిగిలిన సామానమంతా గుర్రాల మీద నుంచి దించారు. ఆ గంపలో పువ్వులో పళ్ళో ఉంటాయని వారి ఉద్దేశం. దొంగలందరూ తాము కొల్లగొట్టిన ధనాన్ని పంచుకోవటంలో నిమగ్నులై ఉన్న సమయంలో గంప ఉండిన గుర్రం నీటి కోసమో ఏమో అదుపు చేసే రౌతి లేక తన ఇష్టం వచ్చినట్టు అడవిన పడిపోసాగింది. కొంత దూరం వెళ్ళాక తట్ట పక్కకు ఒరిగి ఒక చోట కింద పడిపోయింది. హైమవతి తట్టలో నుంచి పైకి వచ్చి చూసింది. చుట్టూ భీకరారణ్యం. ఎక్కడా జనసంచారం లేదు. గుర్రం కూడా ఎటో వెళ్ళిపోయింది. దిక్కు తెలియక ఆమె కనబడిన కాలిబాటలు పట్టిపోసాగింది. ఆకలి దప్పులు ఆమెను బాధించసాగాయి. సాయంకాలం అయ్యింది. చీకటి పడేలోగా తాను ఆ అడవిలో నుంచి బయటపడగలనని ఆమెకు తోచలేదు. ఇంతలో భయంకరంగా గాండ్రిస్తూ ఒక పొద వెనుక నుంచి పెద్ద పులి ఒకటి ఎదురు వచ్చి ఆమెను చూసి ఆగింది. హైమవతి కెవ్వున అరిచి మూర్చపోయింది. ఆమెకు మూర్ఛ తెలిసేసరికి పెద్ద పులిని మించి వికృతంగా కనిపించే ఒక ఆటవీకుడు ముఖం ఆమెకు కనబడింది. ఆ ఆటవీకుడే దూరం నుంచి సమయానికి పెద్ద పులిని చూసి బాణంతో కొట్టి హైమవతిని కాపాడాడు. వాడి ముఖం వికారమైన, హృదయం మంచిది. అమ్మా, చీకటి పడుతుంది. ఇది అసలే పులుల అడవి. ఈ రాత్రికి మా ఇంట పడుకుందువు గానిరా. తెల్లవారి నిన్ను అడవి దాటిస్తాను అన్నాడు వాడు. ఇద్దరూ కలిసి బయలుదేరారు. హైమవతిని గురించి ఆలోచించటంలో ఆ దౌర్భాగ్యుడు తాను చంపిన పులిని పట్టుకోవటం మర్చిపోయాడు. వాడు హైమవతిని వెంటబెట్టుకొని ఇంటికి పోగానే వాడి భార్య మండిపడి, ఈ పెళ్లి కూతురు ఎవర్తరా అని అడిగింది. ఆటవీకుడు జరిగినదంతా చెప్పాడు.
తన మొగుడు పులిని చంపి కూడా తీసుకురాకపోవటం కారణం ఈ హైమవతేనని అనుకొని అటవీకుణ్ణి వాడి భార్య చచ్చేటట్టు కొట్టి రక్కి జుట్టు పీకి తన వాళ్ళను పిలుచుకువచ్చింది. వాళ్ళు ఉభయ పక్షాలు విని తీర్పు చెప్పేశారు. దీని మూలంగా మీకు తగాదా వచ్చింది కనుక దీన్ని మేము తీసుకుపోయి నూతిలో పారేస్తాము. నీకు నిజంగా దీని మీద భ్రమ లేకపోతే ఈ తీర్పుకు ఒప్పుకో. ఆటవీకుడు ఒప్పుకోక చేసేది లేదు. ఒప్పుకున్నాడంటే వాడి పెళ్ళం అనుమానం రూఢి అవుతుంది. అందరూ కలిసి వాణ్ణి చంపేస్తారు కూడా. ఆటవీకులందరూ హైమవతిని పట్టుకుపోయి కొంత దూరంలో ఉన్న లోతైన పాడుబావిలో పారేసి తమ దారిన తాము పోయారు. అయితే హైమవతికి అక్కడ చావు రాసి పెట్టలేదు. ఆమె బావిలో పెరిగే ఒక కొమ్మును పట్టుకొని రాత్రల్లా దానిని కరుచుకొని కూర్చున్నది. మర్నాడు తెల్లవారి ఒక జాము గడిచాక ఎవరో ఆ బావిలోకి తొంగి చూశారు. వారికి హైమవతి కనబడింది. ఆ విధంగా ఆ బావిలో ఉన్న హైమవతిని చూసి కాపాడినవాడు మరెవరో కాదు, మణిప్రస్థం ఏలే కుంతీభోజుడి 7వ కుమారుడు జయభద్రుడే. అతను ఆ కిందటి రోజే వేటకు వచ్చి దారి తప్పి తెల్లవారగానే నీటి కోసం వెతుకుతూ అటుగా వచ్చాడు. హైమవతిని చూడగానే అతను సమీపాన ఉన్న మర్రి ఓడలు తాడుగా ముడివేసి దాని సహాయంతో బావిలోకి దిగి హైమవతిని పట్టుకున్నాడు. అతని చేతుల్లోనే ఆమె స్పృహ తప్పి పడిపోయింది. ఆమె పెళ్లి కూతురు వేషం చూసి జయభద్రుడు మరింత ఆశ్చర్యపడ్డాడు. ఆమెకు స్పృహ వచ్చాక విషయమంతా తెలుసుకున్నాడు. ఈ సమయంలోనే ఒక గుర్రం అటుగా వచ్చింది. అది దొంగల గుర్రమే. జయభద్రుడు హైమవతిని గుర్రం మీద ఎక్కించి తాను కూడా వెనక ఎక్కిపోసాగాడు. సాయంకాలం అయ్యేసరికి వారొక గ్రామం చేరి ఒక సత్రంలో ప్రవేశించి ఆ రాత్రి అక్కడే వండుకొని తిని అసలే బడలి ఉండటం చేత నిద్రపోదామని పడుకున్నారు. ఆ రాత్రి ఆ సత్రానికి కొందరు బ్రాహ్మణులు వచ్చి చేరారు. వారు అరుగు మీద పడుకొని కబుర్లు చెప్పుకోసాగారు. వారి సంభాషణ ద్వారా అమరావతిలో జరిగిన విషయాలు కొన్ని హైమవతికి తెలిసాయి. రాణి చంద్రమతి రహస్యంగా మరొక సంబంధం చెయ్యటానికి ప్రయత్నాలు చేసినట్టు రాజుకు తెలిసిపోయింది. పెళ్లికూతురు హైమవతి కోసం వెతికారు. ఆమె కనిపించకపోయేసరికి గుణవర్మ ధనవర్మ ఏకమై మంత్రపాలుడు తమ ఇద్దరిని పరాభవించటానికి ఇంత పని చేశాడని గ్రహించి ఆ రాజును రాణిని నిర్బంధంలో పెట్టి సాధించసాగారు. ఈ వార్త వినగానే హైమవతి తన తల్లిదండ్రుల స్థితి తలుచుకొని ఏడవసాగింది. జయభద్రుడు ఆమెను ఓదార్చి, నువ్వేమీ భయపడకు, మనం అమరావతి పోదాము. గుణవర్మను ధనవర్మను ఏదో విధంగా మోసగించి నీ తల్లిదండ్రులను నేను కాపాడుతాను. కానీ వారిద్దరిలో నీకు ఎవరిని పెళ్లాడాలని ఉన్నదో నాకు చెప్పు అని అన్నాడు. నాకు ఆ దుర్మార్గులు అక్కర్లేదు అన్నది హైమవతి. కానీ తనకు ఎవరు కావాలో చెప్పలేదు. జయభద్రుడు గుచ్చి గుచ్చి కూడా అడగలేదు. వారు ఒక్కొక్క గ్రామమే దాటుతూ ప్రయాణం సాగించారు. దారి వెంబడి ఖర్చు కోసమని హైమవతి తన ఆభరణాలు ఒక్కొక్కటే అమ్ముతూ రాసాగింది. వారి అవసరం కనిపెట్టి వర్తకులు అతి చౌకగా వాటిని తీసుకున్నారు. కానీ లాభం గోబల్లోకి వచ్చినట్టు అయ్యింది. హైమవతి కోసం వెతికే రాజభటులు ఈ వర్తకుల వద్ద ఉన్న హైమవతి ఆభరణాలు గుర్తించి వారిని బంధించి పట్టుకుపోయారు. కాలక్రమాన జయభద్రుడు హైమవతి అమరావతి చేరారు. జయభద్రుడు హైమవతిని మారువేషంలో ఒక చోట ఉంచి మారుపేరుతో రాజభవనానికి వెళ్ళాడు. గుణవర్మతోనూ ధనవర్మతోనూ పరిచయం చేసుకున్నాడు. ఈ పరిచయం త్వరలోనే స్నేహంగా పరిణమించింది. ఒకనాడు అతను ధనవర్మతో, మీరు హైమవతి జాడ తెలియక చాలా ఇబ్బంది పడుతున్నారు. నాకు 1000 రూపాయలు ఇప్పించినట్టయితే ఆమెను ప్రత్యక్షంగా మీకు చూపించగలను అని అన్నాడు. ధనవర్మకు తక్షణమే 2000 రూపాయలు ఇస్తూ, చెప్పు, హైమవతి ఎక్కడ ఉన్నది అని అడిగాడు. మరెక్కడ ఉంటుంది? గుణవర్మ ఆధీనంలో ఉన్నది. తనకు తెలియనట్టు నటిస్తున్నాడు అన్నాడు జయభద్రుడు. అప్పుడు ధనవర్మ, రుజువు చేస్తావా అని అన్నాడు. ఈ రాత్రే రుజువు చేస్తాను అన్నాడు జయభద్రుడు. అతను ఇదే విధంగా గుణవర్మ దగ్గరకు వెళ్లి హైమవతి ధనవర్మ ఆధీనంలోనే ఉన్నదని
కావలిస్తే ఆ రాత్రే చూపిస్తానని అతనికి మాట ఇచ్చాడు. తర్వాత జయభద్రుడు ఒక పెద్ద భవనం అద్దెకు తీసుకొని ఇల్లంతా చక్కగా అమర్చాడు. అందులో హైమవతిని ప్రవేశపెట్టాడు. ఆమెకు మామూలు వేషం వేయించాడు. అర్ధరాత్రి దాకా ఆమెతో వీణ వాయిస్తూ మేలుకొని ఉండమని చెప్పాడు. రాత్రిజాము పొద్దుపోయాక ఆ ఇంటి వద్దకు రావాల్సిందని ధనవర్మకు గుణవర్మకు కబురు చేశాడు. ఆ రాత్రి ముందుగా ధనవర్మ వచ్చాడు. జయభద్రుడు అతనికి కిటికీలో నుంచి హైమవతిని చూపాడు. తన దగ్గర ఉన్న ప్రతిమను బట్టి ధనవర్మ హైమవతిని గుర్తించి, గుణవర్మ ఎక్కడా అని అడిగాడు. వచ్చే వేళ అయ్యింది, చూపిస్తాను అంటూ జయభద్రుడు మరొక పక్క నుంచి అతన్ని ఇంట్లోకి ప్రవేశపెట్టాడు. ఇంట్లో ప్రవేశించగానే అక్కడ ఒక నడవ ఉన్నది. ఆ నడవలో ఒక పక్కగా రెండు గదులు ఉన్నాయి. అందులో మొదటి దానిలో ధనవర్మను దాచి తలుపు సందులో నుంచి చూస్తూ ఉండండి. గుణవర్మ లోపలికి వెళ్ళేటప్పుడు కనిపిస్తాడు అని అన్నాడు. మరి కొంతసేపటికి గుణవర్మ వచ్చాడు. ధనవర్మలాగే కిటికీలో నుంచి హైమవతిని చూసి గుర్తించాడు. గుణవర్మను పక్క వాకిలి నుంచి రమ్మని తాను మరొక దారిన రెండో గదిలోకి వచ్చాడు. గుణవర్మ రెండో గదికి పోయే సమయంలో ధనవర్మ తలుపు సందులో నుంచి చూశాడు. తర్వాత జయభద్రుడు ధనవర్మ ఉన్న గది తలుపు తెరిచి వచ్చిన దారిన కాకుండా రెండవ దారిన బయటకు పంపేశాడు. ఆ సమయంలో గుణవర్మ ధనవర్మను తలుపు సందుల్లో నుంచి చూశాడు. తర్వాత గుణవర్మ కూడా జయభద్రుడే పంపేశాడు. ఇంత తతంగం చేసిన ఫలితంగా గుణవర్మ ధనవర్మ ఒకరికి ఒకరు బద్ధశత్రువులైపోయారు. ఈ దుర్మార్గుడు ఇంతకాలము హైమవతిని తన దగ్గరే ఉంచుకొని ఏమీ ఎరగనట్టు నన్ను మోసం చేస్తాడా అని ధనవర్మ మీద గుణవర్మకు, గుణవర్మ మీద ధనవర్మకు పట్టరాని ఆగ్రహం కలిగింది. మర్నాడు ఉదయం వారు రాజ్యసభకు వస్తూని మామూలు ప్రకారం ఒకరిని ఒకరు కౌగిలించుకొని ఒకరి వీపుల్లో ఒకరు కత్తులు పొడుచుకొని అందరూ చూస్తూ ఉండగానే చచ్చిపోయారు. వెంటనే జయభద్రుడు హైమవతి తల్లిదండ్రులను చెర విడిపించాడు. హైమవతి నగలను చౌకగా కొన్న వర్తకుల సొమ్ము వారికి ఇప్పించి వారిని కూడా బంధ విముక్తులను చేయించాడు. హైమవతికి జయభద్రుడికి వైభవంగా పెళ్లి జరిగింది. తాము అనుకున్న సంబంధాలన్నిటికీ కూడా మంచి సంబంధం హైమవతికి దొరికినందుకు రాజు రాణి ఎంతో సంతోషించారు. హైమవతి నగలను చౌకగా కొనిన వర్తకులు కూడా పెళ్లికి ఉండిపోయి వధూవరులను గొప్పగా కానుకలు కట్నాలు చదివించారు.